కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామా అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా అంటూ నిప్పులు చెరిగారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా జరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు విషయాలు వెరీ క్లియర్. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు ఘోష్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు. కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమైనవి కాదు అధ్యక్ష. సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. చర్చ వ్యక్తుల గురించి కాదు. ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు. ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, విచారణ ఎదుర్కొనేటువంటి విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద వేశారు. ఇది ఏంది? గత ప్రభుత్వాల మీద, సంబంధిత అంశాల మీద విచారణ చేసే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో, విచారణ ఎదుర్కొనేటువంటి పౌరులు, అధికారులు, నాయకులు ఎవరైనా సరే వారికి కూడా తమను తాము రక్షించుకునేందుకు 1952 ఎంక్వైరీ యాక్టు స్పష్టమైనటువంటి హక్కులను, రక్షణల్ని కల్పించడం జరిగింది. సెక్షన్ 5 ప్రకారం విచారణ కమిషన్ సాక్షుల్ని పిలిచే అధికారం ఉంది. విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలో సెక్షన్ 8B ప్రకారం నోటీసులు ఇవ్వాలి. వాళ్ళను డిఫెండ్ చేసుకోవడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ద యాక్ట్ అధ్యక్ష, పార్లమెంట్ యాక్ట్. ఇది యాక్ట్లో కూడా 8B 8C చదివి వినిపించమంటే వినిపిస్తే దిస్ ఈస్ దేర్ వెరీ క్లియర్. ఒక సభ్యుడి మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆ సభ్యుడికి ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చి 8B 8C కింద నోటీస్ ఇస్తేనే అది చెల్లుతుంది, లేకపోతే అది చెల్లదు.